హానర్ 200లో మీకు ఇష్యూ ఏంటంటే జియో 5G సిమ్ వేసినప్పుడు 4G సిమ్మే, బట్ ఇది 5G ఎనేబుల్డ్ సిమ్ అనమాట ఇది. బట్ ఇక్కడ 5G రావట్లేదు. సో ఈ ప్లేస్లో మనకి జియో 5G వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, జియో 5G నెట్వర్క్ వస్తుంది. జియో ట్రూ 5G వస్తుంది అనమాట. మనం మొబైల్ డేటా జియోలో పెట్టాము అండ్ ఇక్కడ మనకి 5G అనేది అవైలబుల్లో ఉంది. 5G వస్తుంది. అదిగోండి, మీకు వేరే హ్యాండ్సెట్లో మీకు 5G వస్తుంది. ఇది సామ్సంగ్ మొబైల్ ఇది. బట్ మనకి హానర్లో ఇదే ప్లేస్లో ఉన్నాం మనము అండ్ ఇది 5G ఇక్కడ రావట్లేదు మనకి. సో చెక్ చేశాను నేను జియో యాప్లో. మనకి ఇది ఇక్కడ మనము జియో అప్లికేషన్లో డివైస్ కంపాటబిలిటీకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ వాళ్ళు ఏమని చూపించారంటే ఇట్ సీమ్స్ యువర్ యూజింగ్ ఏ 4G డివైస్ అని చెప్పారనమాట. సో అంటే హానర్ 200 అనేది జియో వాళ్ళ లిస్ట్లో ఇది 4G మొబైల్గా మనకి ఇది లిస్ట్ అయి ఉందనమాట. సో 5 సపోర్ట్ చేయట్లేదు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ముందుగా 5G ఎనేబుల్ అయినటువంటి సిమ్ తీసుకుంటే వర్క్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ నేనైతే డైరెక్ట్గా జియో సిమ్ దీంట్లో వేసాను. అంతకుముందు నా దగ్గర మోటో 4G అనమాట ఇది. దీంట్లో ఉండే ఆ సిమ్ అనేది డైరెక్ట్ నేను 5G ఫోన్లో వేసాను. ఇది 5G ఫోన్ కదా, హానర్ 200. సో దీంట్లో వేస్తే మనకి ఆ సిమ్ అయితే మనకి సపోర్ట్ చేయట్లేదు. నెట్లో మొత్తం సెర్చ్ చేశాను. నాకు దొరికిన సమాచారం ఏంటంటే జియో సపోర్ట్ చేసే 5G బ్యాండ్స్ ఈ ఫోన్లో లేవని చెప్పి నెట్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 91 మొబైల్ యాప్లో వీళ్ళు ఏం చెప్పారు, నెట్వర్క్ 5G బ్యాండ్స్ మనకి N3 N40 మాత్రమే ఉన్నాయని చెప్పారు. అండ్ రిమైనింగ్ సామ్సంగ్ అండ్ మోటో ఫోన్లో మ్యాక్సిమం బ్యాండ్స్ ఉన్నాయి. ఉదాహరణకి జియో వాళ్ళు N8, N28, N78 ఈ బ్యాండ్స్ పైన వాళ్ళు 5G మనకి సప్లై చేస్తారనమాట. సో ఈ బ్యాండ్ సపోర్ట్ ఉంటేనే మనకి 5G వస్తుంది, లేకపోతే రాదు. 4G బ్యాండ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మనకి 4G ఇప్పుడు వస్తుంది కదా దీంట్లో మొబైల్లో. ఇప్పుడు ఈ మొబైల్లో మనకి 4G అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. జియో 4G అని చెప్పి వస్తుంది, బట్ 5G రావట్లేదు. బట్ హానర్ 200 మొబైల్ బాక్స్ మీద వీళ్ళు ఏం క్లెయిమ్ చేశారు అంటే మనకి బ్యాండ్స్ అనేవి మొత్తం సపోర్ట్ చేస్తాయని క్లెయిమ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి 5G బ్యాండ్స్ అనమాట. ఇవి NR 5G బ్యాండ్స్ అనమాట. మనకి మీద TTD LTE అనేవి 4G బ్యాండ్స్, WCDMA 3G బ్యాండ్స్ అండ్ 2G బ్యాండ్స్ ఆ మీద ఉన్నవి. సో ఈ 5G బ్యాండ్స్ వీళ్ళు మ్యాక్సిమం మొత్తం కవర్ చేశారు. N1, 2, 3, 5, 7, 8, 28, 38 అండ్ 77, 78 ఈ మ్యాక్సిమం N8, N28, N78 వీటి మీద జియో రన్ అవుతుంది అనమాట. సో ఇవి వీళ్ళు సపోర్టబుల్ అని చెప్పారు. బట్ ప్రస్తుతానికి నాకైతే ఇది సపోర్ట్ చేయట్లేదు ఈ మొబైల్. నేను 5G లొకేషన్ 5G కవరేజ్ ఏరియాలో ఉన్నాను అండ్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను. దాంతోపాటు సెట్టింగ్కి వెళ్ళి 5G ఎనేబుల్ చేశాను. మొబైల్ నెట్వర్క్లోకి వెళ్ళాము. మనము మొబైల్ డేటాలోకి వెళ్ళిన తర్వాత యాక్సెస్ పాయింట్స్ కూడా మనము 5Gలోనే పెట్టడం జరిగింది. ఇది 4G, 3G ఇంకా రిమైనింగ్ 2G ఉన్నాయి. మనం 5Gలో పెట్టాం. మనం మాన్యువల్గా నెట్వర్క్ సెట్ చేసినప్పుడు జియో 5G అని నెట్వర్క్ యాడ్ చేస్తుంది. బట్ అది 5G మనం సెలెక్ట్ చేస్తుంటే అవి ఉంది జియో ట్రూ 5G అని చెప్పి సెర్చింగ్లో వస్తుంది. బట్ ఇది అప్లై చేస్తుంటే అవ్వట్లేదు అనమాట, ఫెయిల్ అవుతుంది. నెట్వర్క్ రిజిస్ట్రేషన్ ఫెయిల్డ్ అనమాట. సో చూజ్ ఆటోమేటికల్లీ అని చెప్పి వస్తుంది. మనం ఆటోమేటిక్గా చూజ్ చేస్తుంటే మనకి జియో 4G పైన అయితే అప్లై అవుతుంది తప్ప 5G రావట్లేదు. సో ఇదైతే ఇష్యూ ఉంది. మేబీ వీళ్ళు అప్డేట్లో ఏమైనా క్లియర్ చేయొచ్చు. బట్ ఈ మొబైల్ అయితే మనకి దీంట్లో ఉండే ప్రాసెసర్ కానీ మొబైల్ కానీ సపోర్టెడే. ఇక్కడ మీరు చూడొచ్చు, అదే సిమ్ మనము వేరే సెల్లో వేసినప్పుడు ఇక్కడ జియో ట్రూ 5G అని చెప్పి వచ్చింది. ఇది ఇంకో సామ్సంగ్ మొబైల్, ఇది M34. సో దీంట్లో మనకి 5G వస్తుంది. అదే ప్యాక్, అదే సిమ్. సో ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది దీనికి 5G. ఇప్పుడు ఒకసారి మనము ఈ సిమ్ తీసుకెళ్ళి దాంట్లో వేద్దాం, చూద్దాం ఒకసారి ఏమవుతుందో. ఇది మనకి హానర్, మీరు చూడొచ్చు మనకి 5G వస్తుంది. అప్రాక్సిమేట్లీ 390 Mbps స్పీడ్తో వస్తుంది. 5G వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ సిమ్ తీసుకెళ్ళి మనం ఒకసారి దాంట్లో వేద్దాం.
ఇక్కడ మనకి ఇది SIM 1 అండ్ SIM 2 అని ఉంది. సో ఈ SIM 1 స్లాట్లో వేద్దాం. SIM 1 స్లాట్లో వేసి ఆన్ చేద్దాం. ఎమర్జెన్సీ అని వచ్చింది. జియో 4G, జియో 5G. చూడండి ఇప్పుడు జియో 5G వచ్చింది. అంటే దీంట్లో యాక్టివేట్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉందన్నమాట తనకి. ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు జియో 5G వస్తుంది. అంటే 4G దీంట్లో యాక్టివేట్ అవ్వట్లేదు ఈ మొబైల్లో. మీరు ముందుగా ఏదైనా 5G మొబైల్లో వేసి 5G యాక్టివేట్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో వేస్తుంటే సో జియో 5G అనేది దీంట్లో వస్తుందన్నమాట. సో ఎవరికైనా ఇష్యూ ఉంటే ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు.